అందరికీ నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి తరుణంలో కొంతమంది ఒక తరగతిని 2 సార్లు చదివినప్పుడు కానీ లేదంటే జంప్ చేసినప్పుడు కానీ ఆ అకాడమిక్ ఇయర్ను మెన్షన్ చేసేటువంటి విషయంలో వెబ్సైట్లో అప్లికేషన్ తీసుకోకపోతుండే. సో ఆ విషయాన్ని ఇప్పుడు అప్డేట్ చేసింది టీజీపీఎస్సీ. కొత్తగా మొన్న ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్కు ముందు ఒక 2 రోజుల ముందు నుంచి ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. ఈ విషయాన్ని మీతో చెప్దామని ఈ వీడియో. అదేంటంటే, మీరు 1వ తరగతి నుంచి 3వ తరగతికి డైరెక్ట్ జంప్ అయ్యారు, 2వ తరగతి చదవలేదు. అప్పుడు 1వ తరగతికి ఒక అకాడమిక్ ఇయర్ను మెన్షన్ చేయడం, 2వ తరగతికి ఒక అకాడమిక్ ఇయర్, 3వ తరగతికి ఒక అకాడమిక్ ఇయర్ ఇక్కడ తప్పనిసరి చేసింది కదా. ఇక్కడ 2వ తరగతి మీరు చదవలేదు కదా, 1వ తరగతికి ఒక ఇయర్, 2వ తరగతికి కూడా ఈ 3rd కానీ 4th కానీ పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. అంటే పెట్టుకోమని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2000 సంవత్సరం నుంచి 2001 అని పెట్టుకున్నాం అనుకో, ఇది సేమ్ 2000 సంవత్సరం నుంచి 2001 అని పెట్టుకుంటా అంటే ఇంతకుముందు తీసుకోలేదు. కానీ ఇప్పుడేం చేసింది అని అంటే తీసుకుంటుంది, ఇప్పుడు అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఒకే సంవత్సరం 2 తరగతులు చదివి ఉంటే, ఒక సంవత్సరం 2 తరగతులు చదువుతారా సార్ అని డౌట్ రావచ్చు. మీరు ఒక తరగతి జంప్ చేసిరు అని అంటే ఒకటే సంవత్సరంలో 2 తరగతులు కంప్లీట్ చేసినట్టే లెక్క. కాబట్టి నేను 1వ తరగతి చదివిన, ఇంతకుముందు ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, 1 చదివినా 2 చదివినా 3 చదవలేదు, డైరెక్ట్ 4కి వెళ్ళిపోయినా, 5 చదవలేదు, డైరెక్ట్ 6కి వెళ్ళిపోయినా అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన 3వ తరగతి చదవలేదు, 5వ తరగతి చదవలేదు. ఆయన ఏం చేయాలి, 1వ తరగతికి మనకు స్టడీ సర్టిఫికేట్ ప్రకారం అకాడమిక్ ఇయర్ ఉంటుంది, దాన్ని మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 2001. 2వ తరగతికి అకాడమిక్ ఇయర్ ఉంటుంది, మెన్షన్ చేస్తాడు 2001, 2002. 3వ తరగతి చదవలేదు, అకాడమిక్ ఇయర్ ఉండదు. అకాడమిక్ ఇయర్ లేకుండా తను డైరెక్ట్ 4వ తరగతికి జంప్ అయ్యాడు, మధ్యలో గ్యాప్ లేకుండా. అంటే 2002 నుంచి 2003 వరకు చదివిండు. ఇక్కడ గ్యాప్ లేదు, కానీ సంవత్సరం ఉన్నది, అంటే 3వ తరగతి ఉన్నది, గ్యాప్ లేదు. ఇక్కడ ఏం చేయాలి అంటే, అయితే ఈ సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎంట్రీ చేయాలి. మొత్తానికి ఎంట్రీ చేసుకోకపోతే తీసుకోదు, అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే తీసుకోదు. కాబట్టి ఈ 2002, 2001 కానీ 2002, 2003 కానీ ఏది అయినా ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవడానికి టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. 2002, 2003 అని ఎంట్రీ చేస్తాడు, ఇదే సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాడు. లేదు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ 3వ తరగతికి గ్యాప్ ఉంటే మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తుంది మన రెవెన్యూ డిపార్ట్మెంటు. గ్యాప్ లేదు కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వదు, గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ 5వ తరగతి ఉంది, 5వ తరగతికి తనకు గ్యాప్ ఒకవేళ ఉన్నదనుకో, అంటే గ్యాప్ ఉంటే ఏమవుతుంది, 2003, 4 ఉంటుంది. గ్యాప్ లేకపోతే ఇక్కడ 2003, 4 ఉంటుంది. ఇక్కడ గ్యాప్ లేకపోతే ఈ విధంగా ఉంటుంది. గ్యాప్ ఉంటే 2004 అవుతుంది, 5 అవుతుంది. సో తన గ్యాప్ లేదని చెప్పిండు 2003, 2004. అదే 2003, 2004లో 5వ తరగతి చదివినట్టుగా ఎంట్రీ చేస్తాడు తను. సో ఈ విధంగా ఒక తరగతిని, అంటే ఒక అకాడమిక్ ఇయర్ని 2 తరగతులకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. మంచిగా అర్థం చేసుకోండి, ఒకే అకాడమిక్ ఇయర్ 2 తరగతులు చదివినట్టుగా చూపెట్టచ్చు. సో అర్థమైంది కదా. ఎవరైతే జంప్ చేసిర్రో, జంప్ చేసినటువంటి వాళ్ళకు మధ్యలో అకాడమిక్ ఇయర్ ఉంటే రెసిడెన్సీ పెడతాం, ఒకవేళ మధ్యలో అకాడమిక్ ఇయర్ లేకపోతే ఈ విధంగా ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దీన్ని టీజీపీఎస్సీ ఇంతకుముందు ఉంటే మనం ఏం చేసేటోళ్ళము, అది తీసుకుంటలేదు కాబట్టి అని చెప్పేసి ఇవన్నిటిని జంప్ చేసేటోళ్ళం, ఒక తరగతి ముందుకు కానీ లేదంటే ఇవన్నిటిని ఒక తరగతి వెనకకు కానీ జరిపి మనం సబ్మిట్ చేసేటోళ్ళం. ఒకే సంవత్సరం 2 తరగతులు తీసుకోలే, ఇప్పుడు తీసుకుంటున్నది కాబట్టి దేన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ తరగతిని అయితే జంప్ చేసిరో ఆ తరగతిని మధ్యలో ఇన్సర్ట్ చేసి, అయితే కింద అకాడమిక్ ఇయరా మీద అకాడమిక్ ఇయరా ఎంట్రీ చేస్తే సరిపోతుంది. సేమ్ అకాడమిక్ ఇయర్ 2 తరగతులకు తీసుకుంటున్నది. సో ఇదండి వీడియో. మీకేమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు, లేదంటే కామెంట్ చేయండి. కామెంట్లు అన్నిటిని పిక్ చేస్తూ ప్రతి కామెంట్ను ఒక షార్ట్ వీడియోలాగా FAQ ఎపిసోడ్స్ అంటూ నేను మీకు అందిస్తూ ఉన్నా. ఇప్పటికే 40-50 కామెంట్లకు సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్. ఇప్పుడు వచ్చేటువంటి షార్ట్ వీడియోస్ కూడా నేను మీకు డైలీ 3 క్వశ్చన్స్కు 3 ఆన్సర్స్, రోజు 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో రాయండి. ప్రతి కామెంట్ను పిక్ చేస్తూ నేను దానికి సమాధానం ఏంటి అని షార్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేసిన మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి షార్ట్ వీడియోలు అయితే చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నేరుగా నాతో మాట్లాడవచ్చు. ఈ యొక్క డౌట్కు సంబంధించినటువంటి చాలామంది అడుగుతారు కాబట్టి టీజీపీఎస్సీ దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చిందని భావించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.